మీరు కూడా నాకులాగా డార్జిలింగ్ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ రీల్ని తప్పకుండా సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. డార్జిలింగ్ మన భారతీయుల్ని కాదు, విదేశీయుల్ని కూడా ఆకర్షించగలిగే పర్యాటక ప్రదేశం ఏదైనా మన దేశంలో ఉంది అంటే డార్జిలింగ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రకృతి అందాలు, వాతావరణ పరిస్థితులు నిజంగా చాలా అద్భుతం ఫ్రెండ్స్. టైగర్ హిల్ పై కనిపించే అద్భుతమైన సూర్యోదయం, కొండలోయల్లో నిర్మించిన ఒక అద్భుతమైన రైల్వే ట్రాక్, విభిన్నమైన భూభాగం ఫ్రెండ్స్. ఇది ఇలాంటి ప్రదేశాల్లో మనం విహరించాలంటే మాత్రం సరైన ప్లానింగ్, మంచి అకామిడేషన్, లో బడ్జెట్లో మనం ఉండగలిగితే సూపర్ కదా. నిజంగా ఈ అవకాశం మీకు తెలియపరచాలి అని నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన డార్జిలింగ్ వరకు వెళ్ళిపోతే మాకు అకామిడేషన్ చాలా కాస్ట్ అయిపోద్ది. ఇది డార్జిలింగ్కి కింద 13 కిలోమీటర్ల యువతల చతక్పూర్, డార్జిలింగ్కి అరగంట ముందు చతక్పూర్ హోమ్ స్టే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళు ఇచ్చే ఆతిథ్యం, ఉన్న ప్రైస్ చాలా బడ్జెట్లో ఉంటుంది మనకి. ఇది మనకి ఈచ్ పర్సన్ యావరేజ్గా 1000 నుంచి 1100 కలెక్ట్ చేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ అరేంజ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ డార్జిలింగ్ నుంచి మనం చూడాల్సిన ప్రదేశాలన్నీ కూడా తిప్పడానికి ఇక్కడ ఒక వెహికల్ ఉంటుంది. మన బడ్జెట్లో వెహికల్ కూడా మాట్లాడుకోవచ్చు. ఫుడ్ అయితే సూపర్. ఎందుకంటే నేను డార్జిలింగ్లో తిన్నదానికి ఇక్కడ ఉన్నదానికి చాలా హ్యాపీ అనిపించింది. అవసరమైన వాళ్ళు వెంటనే కాల్ చేసి రూమ్ బుక్ చేసుకోండి. ఈయనే షాంఘాయ్ గారు, చతక్పూర్ హోమ్ స్టే. ఈయన రిసీవింగ్ కానీ రూమ్ లొకేషన్ కానీ చాలా సూపర్ అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే మన డార్జిలింగ్ సిటీ సెంటర్లో ఎక్కువ బడ్జెట్లో రూమ్ తీసుకుని మనం బయటే తిరగాలి. అదేదో ఇక్కడ తీసుకుంటే మాత్రం నాకు చాలా ఎకానమీలో మనం తిరిగి రావచ్చు అనిపించింది. అందుకే ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.